ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ హైలైట్స్ అంటే వీడియోలో చూసేద్దాం. ముందుగా మన టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ అయితే ఎంచుకోవడం జరిగింది. దీనికి ఆబ్వియస్ రీజన్ అయితే డ్యూ అని చెప్పుకోవచ్చు. ఇక టీమ్ ఇంగ్లాండ్ విషయానికి వస్తే వాళ్ళైతే ఫస్ట్ ఓవర్లోనే వికెట్ అయితే కోలుకోవడం జరిగింది. ఫిలిప్ సాల్ట్ది ఇతనైతే ఎక్సలెంట్గా అవుట్ చేయడం జరిగింది. మన ఫీల్డ్ సెట్ అలాగే సుందర్ వస్తూనే వికెట్ తీయడంతో మనకైతే పవర్ ప్లేలో ఎక్సలెంట్ స్టార్ట్ వచ్చింది అని చెప్పుకోవచ్చు. టీమ్ ఇంగ్లాండ్ అయితే పవర్ ప్లేలో 58-2 కొట్టడం జరిగింది. వీళ్ళు వికెట్స్ పడుతున్నప్పటికీ వీళ్ళ బ్యాటింగ్ అయితే ఎక్కడ స్లో అయినట్టు నాకైతే అనిపించలేదు. వీళ్ళు బ్యాచ్ బాల్ క్రికెట్ని అయితే ఎక్కడ వదలలేదు. వికెట్స్ పడుతున్నప్పటికీ ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తూనే వచ్చారు వాళ్ళ బౌలర్స్. అలాగే వీళ్ళైతే టోటల్ 165 కొట్టారు, 9 వికెట్స్ కోల్పోయి. ఇక 165 కొట్టి బరిలోకి తిరిగిన మన టీమిండియా అయితే ఎక్సలెంట్గా స్టార్ట్ చేసిన పోవచ్చు. ఫస్ట్ ఓవర్లోనే అభిషేక్ శర్మ ఎక్సలెంట్ స్టార్ట్ ఇచ్చాడు. ఇక మనం మాట్లాడుకోవచ్చు 1 డౌన్లో వచ్చిన తిలక్ వర్మ ఎక్సలెంట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. తన 1 డౌన్లో వచ్చినప్పుడు ఇంతవరకు అవుట్ కాకుండా అయితే ఆడడం జరిగింది. సో ఎక్సలెంట్ ఫినామినల్ ఇన్నింగ్స్ అయితే ఆడి మన టీమిండియా అయితే గెలిపించాడని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఇతను ఆడిన తీరు అయితే అమోఘం అని చెప్పుకోవచ్చు. షార్ట్స్ సెలక్షన్ కానీ షార్ట్స్ కానీ ఎక్సలెంట్గా పర్ఫామ్ చేసి మన టీమిండియా అయితే ఒంటి చేత గెలిపించేశాడు. మెయిన్లీ మన వాళ్ళైతే సపోర్ట్ అయినప్పటికీ మన వాళ్ళైతే బ్యాటింగ్ లో సపోర్ట్ అయినప్పటికీ తిలక్ వర్మకి ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశాడు తిలక్ వర్మ. అలాగే మన టీమిండియా బౌలింగ్ కూడా ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు వికెట్ తీసుకోవడం జరిగింది. సో ఇదైతే ఫినామినల్ అని చెప్పుకోవచ్చు. ఇక తిలక్ వర్మ అయితే ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా గెలుచుకోవడం జరిగింది ఈ మ్యాచ్ లో. సో మన టీమిండియా అయితే ఒంటి చేత ఈ మ్యాచ్ లో గెలిపించేశాడని చెప్పుకోవచ్చు. సో ఎక్సలెంట్ నాక్ బై తిలక్ వర్మ. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు.